నమస్కారం, వెల్కమ్ టు NSN న్యూస్. సీఎం స్థాయిలో ఉన్న జగన్ బహిరంగ సభ పెట్టి వేల మంది మగవాళ్లు ఉంటే నేను కట్టుకున్న చీర గురించి మాట్లాడాడని పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. మాట్లాడుతున్నది సొంత చెల్లిని గురించి అన్న ఇంగితం కూడా లేకుండా తన వంటిపై ఉన్న బట్టల గురించి ప్రస్తావించారంటే ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారో ఆలోచించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాడు ఏం మాట్లాడుతున్నారు? ఇలా బహిరంగ సభ పెట్టి వేల కొద్ది మగవాళ్ళు ఉన్నారు ఆ సభలో మాట్లాడుతున్నది సొంత చెల్లెలు గురించి అని కూడా ఇంగితం లేకుండా నేను వేసుకున్న నా ఒంటి మీద ఉన్న బట్టల గురించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు అంటే ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు వీళ్ళు. ఏం అవసరం ఉంది? నేను పచ్చ చీర కట్టుకున్నానట, దానికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాట నేను మోకరిల్లానట చంద్రబాబుకు మోకరిల్లి ఆయన ఇచ్చిన స్క్రిప్టు మక్కీ బట్టి నేను మాట్లాడుతున్నానట. ఏం మాట్లాడుతున్నారు? పచ్చ చీర కట్టుకుంటే తప్పేముంది అని అడుగుతున్నాం. పచ్చ కలర్ ఏమైనా చంద్రబాబు గారు కొనుక్కున్నారా? కొనుక్కున్నారా? ఎంత కొనుక్కున్నారన్నా? ఎంత కొనుక్కున్నారు? చంద్రబాబు గారు ఏమైనా పేటెంట్ రైటా? పచ్చ కలర్ అంటే ఏమన్నా పసుపు కలర్ వాళ్ళదా? జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయినట్టున్నారు. సాక్షి ఛానల్లో, సాక్షి టీవీలో, సాక్షి పేపర్లో ఎల్లో కలర్ ఉంటది, పసుపు కలర్ ఉంటది, పైన గుర్తుందా అన్న? పసుపు కలర్ ఉంటది. దానికి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు చెప్పిన మాట తప్పేముంది? పసుపు అంటే మంగళకరమైన రంగు, అదేం టీడీపీ వాళ్ళ సొంతం కాదు అని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారే సాక్షికి పసుపు రంగు పెట్టించారు. పసుపు అన్నది మన వంటల్లో కూడా వేసుకుంటామే, అది టీడీపీ ఎప్పుడు కొనుక్కుందన్నా? వాళ్ళ సొంతమా అది? నేను పసుపు చీర వేసుకున్నానట, దానికి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవాడు ఇన్ని రోజులు సోషల్ మీడియాలో వాళ్ళ వైసీపీ మూకల చేత అయితేనేమి, వాళ్ళ కుక్క బిస్కెట్లు పడేస్తే దానికి ఆశపడ్డే పేడ్ ఆర్టిస్టుల చేత అయితేనేమి సోషల్ మీడియాలో నన్ను దూషించారు, తిట్టారు, అవమానించారు, బెదిరించారు, నానా రకాలుగా అవమానించారు. ఇదంతా సరిపోలే కానీ ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నది సొంత చెల్లెల గురించి అని కూడా ఆలోచించకుండా నా ఒంటి మీద ఉన్న బట్టల గురించి ఇంతమంది మగవాళ్ళ మధ్య మాట్లాడుతున్నారు అంటే వీళ్ళకు సభ్యత ఉందా? సంస్కారం ఉందా? ఏం జరుగుతుందన్నా మన రాష్ట్రంలో? ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం లేదా? నేను మక్కీ కడుతున్నానంట, మక్కీ నేను చంద్రబాబు గారి స్క్రిప్ట్ తీసుకొని నేను మాట్లాడుతున్నానట. ఎవరన్నా మక్కీ స్క్రిప్ట్ చదివేది మీటింగ్లలో? ఎవరు చదువుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు స్క్రిప్ట్ పెట్టుకొని మక్కీ వర్డ్ టు వర్డ్ చూసుకుంటూ చదివేది జగన్మోహన్ రెడ్డి గారా నేనా? ఏలూరు జిల్లాలోని 3 టౌన్ పోలీస్ స్టేషన్ పై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. పోలీస్ స్టేషన్ లో పనిచేసే కానిస్టేబుల్ ఇసాక్ ఓ కేసులో 41A నోటీస్ ఇవ్వడానికి బాధితుల నుంచి 50,000 లంచం డిమాండ్ చేశాడు. బాధితులు కానిస్టేబుల్ కు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇంకా ఈ కేసులో ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో విచారణ జరుపుతున్నారు ఏసీబీ అధికారులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరించి తన రాజీనామా పత్రంతో అమరవీరుల స్తూపం వద్దకు వచ్చానని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. దేవుళ్లపై ప్రమాణాలు చేసి ప్రజలను మోసం చేసేందుకు సీఎం రేవంత్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నిజమైతే గన్ పార్క్ వద్దకు ముఖ్యమంత్రి రావాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్, వివేకానంద, ఎమ్మెల్సీ షంబీపూర్ రాజుతో కలిసి హరీష్ రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ వద్దకు వచ్చారు. అనంతరం అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇద్దరి రాజీనామా పత్రాలను మేధావుల చేతుల్లో పెడదామన్నారు హరీష్. ఆగస్టు 15లోగా రుణమాఫీ, 6 గ్యారంటీలు అమలు చేయాలన్నారు. హామీలు అమలు చేస్తే తన రాజీనామా లేఖను స్పీకర్ కు ఇవ్వాలని చెప్పారు. అమలు చేయకపోతే రేవంత్ రెడ్డి తన రాజీనామా లేఖను గవర్నర్ కు ఇవ్వాలన్నారు. రాజీనామా చేయడానికి ముందుకు రావట్లేదంటే ప్రజలను మోసగించినట్లేనని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడమే తమ కర్తవ్యమని వెల్లడించారు. 6 గ్యారంటీలపై తొలి సంతకం పెడదామని మోసగించారని చెప్పారు. ప్రజలను మోసం చేసినందుకు గాను
బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. అంతకుముందు తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడుతూ హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని హరీష్ రావు మండిపడ్డారు. బాండ్ పేపర్లు, సోనియా పేరుతో లేఖ ఇచ్చి మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాండ్లకు కాలం చెల్లిందని సీఎం రేవంత్ రెడ్డి దేవుడిపై ప్రమాణాలు చేస్తున్నారని విమర్శించారు. తన ఎమ్మెల్యే పదవి కంటే ప్రజలకు మేలు జరిగితే మంచిదేనని చెప్పారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ 6 గ్యారంటీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. 6లో 5 గ్యారంటీలు అమలు చేశామని చెప్పడం బోగస్ అని విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేవుళ్ల మీద ప్రమాణం చేస్తూ ఆయన మరొకసారి రాష్ట్ర ప్రజల్ని, రైతాంగాన్ని మోసం చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎన్నికల ముందు డిసెంబర్ 9వ తేదీనే 2 లక్షల రుణమాఫీ చేస్తామని, 6 గ్యారంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాసిచ్చి ఈరోజు రాష్ట్ర ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. మోసం చేసింది చాలక మరొకసారి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రజల్ని మోసం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద, ఆ ప్రభుత్వం మీద నమ్మకాన్ని కోల్పోయారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాసిచ్చి ప్రజలకు ఇచ్చిన మాట తప్పింది కాంగ్రెస్ పార్టీ. ఒక్క విషయంలో కాదు, డిసెంబర్ 9వ తేదీనే 2 లక్షల రుణమాఫీ చేస్తామని, తొలి సంతకం 6 గ్యారంటీల మీద చేస్తామని, అసెంబ్లీలో చట్టబద్ధత తెస్తామని, 100 రోజుల్లో అమలు చేసి తీరుతామని, చివరికి సోనియా గాంధీ గారి చేత కూడా రాష్ట్ర ప్రజలకు లేఖ రాయించారు. కానీ ఈరోజు మాట తప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల్ని మోసం చేయడానికి ఇంకేమీ లేక ఈరోజు దేవుణ్ణి కూడా వాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే బాండ్ పేపర్ల కాలం చెల్లింది, బాండ్ పేపర్ల మీద ప్రజల్ని మళ్ళీ మోసం చేయలేమని చెప్పి చివరికి దేవుణ్ణి వాడుకున్నటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు నేను ఒకటే సవాల్ చేస్తూ ఉన్నాను, మీరు దేవుడి మీద ప్రమాణం కాదు, నిజంగా మీరు ఆగస్టు 15వ తేదీలోగా 2 లక్షల రుణమాఫీ, ప్రజలకు ఇచ్చిన ప్రకారంగా 6 గ్యారంటీలు, 13 హామీలను మీరు బాండ్ పేపర్ల మీద రాసిచ్చారు. వాటన్నింటినీ ఆగస్టు 15వ తేదీలోగా మీరు అమలు చేసినట్టయితే నేను నా శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి తిరిగి ఉప ఎన్నికల్లో పోటీ కూడా చేయను అని చెప్పి ముఖ్యమంత్రి గారికి సవాల్ వేశారు. ముఖ్యమంత్రి గారు కూడా గన్ పార్క్కి వచ్చి మేధావుల సమక్షంలో తన రాజీనామా పత్రాన్ని కూడా మేధావులకు అందించాలని చెప్పి నేను డిమాండ్ చేశాను. ఆయనే ముందు నన్ను అడిగాడు, హరీష్ నీ రాజీనామా పత్రం జేబులో పెట్టుకోమని. నేను నా రాజీనామా పత్రం తీసుకొని ఈరోజు గన్ పార్క్ దగ్గరికి బయలుదేరుతా ఉన్నాను. మీరు రండి, మీ రాజీనామా పత్రం పెట్టండి, నా రాజీనామా పత్రం మేధావుల చేతిలో పెడదాం. ఒకవేళ మీరు అమలు చేసినట్టయితే నా రాజీనామా పత్రాన్ని స్పీకర్ గారికి పంపిస్తాను. మీరు అమలు చేయలేకపోతే మీ రాజీనామా పత్రాన్ని గవర్నర్ గారికి పంపించండి. అప్పుడు ప్రజలకు నమ్మకం కలుగుతుంది. లేదంటే నువ్వు మళ్ళొకసారి రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నావని, పార్లమెంట్ ఎన్నికల కోసం దేవుడి మీద ప్రమాణాలు చేస్తున్నామని చెప్పి ప్రజలు స్పష్టమవుతుంది. ఎందుకంటే మీకు అలవాటు, గతంలో కూడా కొడంగల్లో ఓడితే రాజకీయ సన్యాసం తీసుకుంటామని మాట తప్పిన చరిత్ర మీకున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని చరిత్ర మీకున్నది. ఇది మరొకసారి రాష్ట్ర ప్రజలు మోసపోవద్దనేదే నా ఉద్దేశం. ఎందుకంటే నా పదవి కంటే నిజంగా నువ్వు చేయాలని నేను కోరుకుంటున్నా, అమలు జరగాలనే నేను కోరుకుంటున్నా, ప్రజలకు మేలు జరగాలనే నేను కోరుకుంటున్నా. 5 ఏళ్ల నా ఎమ్మెల్యే పదవి కంటే ఈ రాష్ట్రంలోని కోట్ల మంది ప్రజలకు రుణమాఫీ జరగడం, అక్క చెల్లెళ్లకు 2,500 రూపాయలు మహాలక్ష్మి కింద అందడం, 42 లక్షల మంది ఆసరా పెన్షన్దారులకు డిసెంబర్లోనే 4,000 రూపాయల పెన్షన్ ఇస్తాను నువ్వు చెప్పావు. ఆ 4,000 రూపాయల పెన్షన్ అందితే అంతకంటే నాకు సంతోషం ఉండదు. ఎమ్మెల్యే పదవి కంటే కూడా రాష్ట్ర ప్రజలకు మేలు జరగడంలోనే నాకు ఆనందం ఉంది, నాకు సంతోషం ఉంది. ఇలా ప్రతిపక్షంగా మా బాధ్యతనే మిమ్మల్ని అడగడం, కానీ ఇలా మీరేందంటే ప్రతీకార చర్యలకు పాల్పడతా ఉన్నారు. ప్రశ్నిస్తే ప్రతీకార చర్యలకు దిగుతా ఉన్నారు, అక్రమ కేసులు పెడతా ఉన్నారు, ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలని చూస్తూ ఉన్నారు. ఇలా రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని అమలు చేయమని అధికార బాధ్యత మీకు ఇచ్చారు. మీరు అమలు చేయకపోతే ప్రశ్నించమని ప్రతిపక్ష బాధ్యత మాకిచ్చారు. ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా మీరు ఇచ్చిన మాట అమలు చేయాలని మిమ్మల్ని ప్రశ్నించడమే మా బాధ్యత. మేము ఒకవేళ ప్రశ్నించకపోతే రాష్ట్ర ప్రజలు మాకు ఇచ్చిన బాధ్యతను మేము నిర్వర్తించని వాళ్ళం అవుతాం, మేము ఫెయిల్ అయిన వాళ్ళం అవుతాం. అందుకే ఇవాళ రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్రంలో మరి బడుగు బలహీన వర్గాల కోసం, పేదల కోసం, మహిళల కోసం, రైతుల కోసం నేను రాజీనామాకు సిద్ధపడ్డా. కనీసం ఈ ప్రయత్నం ద్వారానైనా ముఖ్యమంత్రి గారు ఇవన్నీ అమలు చేస్తారని ఆశిస్తున్నా, ప్రజలకు మేలు జరుగుతుందని ఆశిస్తున్నా. మరి నేను ఈరోజు ముఖ్యమంత్రి గారిని కూడా గన్ పార్క్ దగ్గరికి వచ్చి
తన నిజాయితీ రుజువు చేసుకోవాలని. కాంగ్రెస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకు మద్దతుగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. హుస్నాబాద్ నియోజకవర్గం చిగురుమామిడి మండల కేంద్రంలో జరిగిన రోడ్ షో, కార్నర్ మీటింగ్ లో పాల్గొని మాట్లాడారు. కరీంనగర్ అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని పేర్కొన్నారు మంత్రి పొన్నం. కాంగ్రెస్ గెలిచిన వెంటనే ఇచ్చిన 6 గ్యారెంటీల్లో 5ంటిని అమలు చేశామని పేర్కొన్నారు. ప్రచారంలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కర్ణాటకలో ఇవాళ 2వ విడత లోక్సభ ఎన్నికలు జరిగాయి. బెంగళూరులో టీమిండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ లైన్ లో నిలబడి ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని ఆయన ప్రజల్ని అభ్యర్థించారు. సామ్రాజ్యంలో మనకు దక్కే అవకాశం ఇదేనన్నారు ద్రావిడ్. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మైసూరులో ఓటేశారు. ప్రస్తుతం రాహుల్ ద్రావిడ్ కి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈవీఎం, వీవీప్యాట్లపై దాఖలైన పిటిషన్లను ఈ రోజు సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్లోని స్లిప్లను ఈవీఎంలలో నమోదైన ఓట్లతో క్రాస్ చెక్ చేయాలని కోరుతూ పలువురు అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేశారు. అయితే వీటన్నిటినీ సుప్రీంకోర్టు ఈ రోజు తోసిపుచ్చింది. సుప్రీం తీర్పుపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ఇది ప్రతిపక్షాలకు జలకని చెంపదెబ్బగా అభివర్ణించారు. ప్రతిపక్షాలు దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని మోడీ డిమాండ్ చేశారు. బీహార్లోని అరారియా ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన పీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు మన ప్రజాస్వామ్యానికి శుభదినం. ఈవీఎంలపై ఏడ్చే ప్రతిపక్షాలకు సుప్రీంకోర్టు జలకిచ్చిందని విమర్శించారు. మరోవైపు షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల ఓబీసీ హక్కులను హరించడానికి కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నిందని మండిపడ్డారు ప్రధాని. ఈ విషయాన్ని తాను చాలా బాధ్యతతో చెబుతున్నానన్నారు. భారతదేశంలో మతపరమైన రిజర్వేషన్లు ఉండవని బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు. అయితే కాంగ్రెస్ మతపరమైన రిజర్వేషన్లను అమలు చేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తుందని, దేశంలో కర్ణాటక మోడల్ రిజర్వేషన్లను అమలు చేయడానికి ప్రయత్నిస్తుందని ఫైర్ అయ్యారు. ముస్లింలను ఓబీసీ జాబితాలో చేర్చి కాంగ్రెస్ వారిని మోసం చేస్తుందన్నారు ప్రధాని. ప్రజాస్వామ్యం అనేది అన్ని సంస్థల మధ్య సామరస్యాన్ని, విశ్వాసాన్ని పెంపొందించడానికి కృషి చేయడమేనని న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం 2 తీర్పులను వెలువరించింది. బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలనే వారి అభ్యర్థనను తోసిపుచ్చింది. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పనిచేయాలని కోరారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క. కాంగ్రెస్ అంటేనే త్యాగాల పార్టీ అని, భారతావని సంఖ్యలు తెంచి భరతమాత నుదిట సింధూరం దిద్దిన ఏకైక పార్టీ కాంగ్రెస్ అని కొనియాడారు. మహబూబాబాద్ జిల్లా గోవిందరావుపేట మండలానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సీతక్క ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరారు. వారికి ఆమె పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ పార్టీలోకి చేరిన కార్యకర్తలను కాపాడుకుంటానన్నారు సీతక్క. కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటానని హామీ ఇచ్చారు మంత్రి. ఫాసిస్ట్ బీజేపీని ఓడించి దేశ రాజ్యాంగాన్ని రక్షించుకుందామన్నారు సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీ సిద్దిపేట జిల్లా కార్యదర్శి చింత భూమేశ్వర్. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లోని న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భూమేశ్వర్ మాట్లాడుతూ బీజేపీ దేశంలోని ప్రజల మధ్య విభజన రేఖలు గీసి 10 ఏళ్లుగా ఫాసిస్టు పాలనను కొనసాగించిందని మండిపడ్డారు. బీజేపీ కేంద్రంలో మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగం కనుమరుగయ్యే ప్రమాదకర పరిస్థితులున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా మే 1 నుంచి 13 వరకు మెదక్ పార్లమెంటు వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తామన్నారు. ఒక మతోన్మాద బీజేపీ ఒకవైపు, లౌకిక పార్టీలన్నీ కూడా ఒకవైపు అని భావించాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ చాలా ప్రమాదపడంతుల్లో ఉన్నది మన ప్రజాస్వామ్యం అనుకునేటువంటి వ్యవస్థ. ఎందుకంటే భారత రాజ్యాంగం యొక్క హక్కులనే కాలరాసేటువంటి వ్యవస్థ రాబోతున్నది. ఇవాళ అభివృద్ధి గురించి మాట్లాడకుండా కేవలం మతం గురించి మాట్లాడేటువంటి ఒక ఫాసిస్ట్ శక్తులు ఉంటే మా వైపు ఉండండి, లేకుంటే ఎదుటి వారి వైపు ఉండండి. మా వైపు అంటే ధర్మం వైపు ఉండండి,
లేదా మాకు శత్రువులు అనేటువంటి అర్బన్ నక్సలైట్ల వైపు ఉండండి అనేటువంటి ఒక నినాదాన్ని తీసుకొస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిపాలనా విధానం. కనుక దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. మనల్ని మనం కాపాడుకోవాలంటే తప్పనిసరిగా ఈ దేశంలో ఉన్నటువంటి 90% ప్రజలు ఎవరైతే దళితులు, ఆదివాసీలు, ముస్లిం మైనారిటీలు, స్త్రీలు, వెనుకబడినటువంటి వర్గాల వారు ఒక్కసారి ఆలోచించవలసిన సందర్భం ఈనాడు ఉన్నది. మనల్ని మనం గెలిపించుకోవాలంటే బీజేపీని తప్పనిసరిగా ఓడించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పార్టీ నాయకులు ప్రజలకు కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్తలు అనుసంధానకర్తలుగా వ్యవహరిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 14 సీట్లలో విజయమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రతి నిమిషం అలర్ట్ గా ఉండాలన్నారు. హైదరాబాదులో కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్తలతో జరిగిన సమావేశంలో సీఎం మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ, బీఆర్ఎస్ పై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా కార్యకర్తల రెక్కల కష్టంతో ఏర్పడిన ప్రభుత్వం ఇదని, దాన్ని వారే కాపాడుకోవాలన్నారు. రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు సెమీఫైనల్స్ మాత్రమేనని, ఇప్పుడు ఫైనల్స్ ఆడుతున్నామని చెప్పారు. సెమీస్ లో బంగ్లాదేశ్ జట్టు లాంటి కేసీఆర్ ను ఓడించామని, ఇప్పుడు పాకిస్తాన్ జట్టు లాంటి మోదీతో కొట్లాడాలని కార్యకర్తలను ఉత్తేజపరిచారు. బీజేపీ నేతలు అమిత్ షా, జేపీ నడ్డా సహా ముఖ్య నేతలు తెలంగాణపై ముప్పేట దాడి చేస్తున్నారని, ప్రభుత్వ ఏజెన్సీలను ఉపయోగిస్తూ మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. సునీల్ గవాస్కర్ మంచి క్రికెట్ ప్లేయరే, కానీ ఆట ఫార్మేట్ మారిపోయింది. ఇప్పుడు వచ్చి 2020లో సునీల్ గవాస్కర్ ఆడమన్నా, సచిన్ టెండూల్కర్ ఆడమన్నా కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు ఒక పీరియడ్లో వాళ్ళ ఆట నైపుణ్యాన్ని ప్రదర్శించేవాళ్ళు. ఈరోజు ప్రతి బాల్ని హిట్ అవుట్ ఆర్ గెట్ అవుట్ అన్నట్టుగా క్రికెట్ మ్యాచ్ ఈరోజు ప్రతి బాల్ బౌండరీ దాటాల్సిందే. ఏ ఒక్క బాల్ బౌండరీ దాటకపోయినా ఆట గెలిపోవటంని డిసైడ్ చేస్తుంది. అట్లనే మీడియాలో న్యూస్ పేపర్ ఉండేది. మొదట్లో 24 గంటలకు ఒకసారి పేపర్ వచ్చేది. నెక్స్ట్ డే పొద్దున రోజంతా జరిగిన వాటిని తీసుకొని రాత్రికి ప్రింట్ అయ్యి నెక్స్ట్ డే పొద్దున వచ్చేది. అంటే 24 గంటల తర్వాతనే వార్త మనం చదువుకునేటోళ్ళం. అది ఆలస్యం అవుతుందని ఇట్లాంటి కొంతమంది జర్నలిస్టులు న్యూస్ ఛానల్స్ తీసుకొచ్చారు. న్యూస్ ఛానల్స్ ప్రతి గంటకు ఒకసారి ఆ జరిగిన మొదట్లో న్యూస్ ఛానల్ వచ్చినప్పుడు ఉదయం 7 గంటలకు, మధ్యాహ్నము 1 గంటకు, సాయంత్రం 7 గంటలకు ఉండేది. అంటే రోజుకు 3 సార్లు బులెటిన్ వచ్చేది. ఇది కూడా కష్టం అని చెప్పి 1 అవర్కి వచ్చేసింది. ప్రతి గంట 7 గంటలకు, 8 గంటలకు, 9 గంటలకు, 10 గంటలకు ఇట్లా వార్తలు చూపించే పరిస్థితి వచ్చింది. అయినా వార్తలు ఇంకా వేగంగా ప్రజలకు చేరడానికి ప్రతి నిమిషం కాదు, ప్రతి సెకండు ప్రపంచంలో ఏ మూలలో ఏ సంఘటన జరిగినా వార్తా రూపంలో బయటకు వస్తుంది. అదే సోషల్ మీడియా. ఆన్ ద స్పాట్, ఈవెన్ 1 సెకండ్ కూడా ల్యాప్స్ లేకుండా ఎక్కడికక్కడ ప్రజలకు తీసుకెళ్తున్న విధానమే ఈరోజు సోషల్ మీడియా. అంటే ఫార్మేట్ మారిపోయింది. క్రికెట్లో ఎట్లయితే ఆట గేమ్ రూల్ మారిపోయిందో, మీడియాలో ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో ఎట్లయితే ఫార్మేట్ మారిపోయిందో, ఈరోజు ఎట్లయితే 2020లో ప్రతి బాల్ను బౌండరీ దాటిచ్చే విధంగా పనిచేయాలనో, ఇవాళ సోషల్ మీడియాలో కూడా ఆ విధంగా ప్రతివాడు ప్రతి నిమిషం ప్రతి సెకండ్ అలర్ట్గా ఉండాలి. సమాచారాన్ని అందరికీ చేరవేసే విధానం వచ్చింది. హరీష్ రావు మోసానికి ముసుగు అమరవీరుల స్తూపమని, మోసం చేయాలనుకున్న ప్రతిసారి ఆయనకు స్తూపం గుర్తొస్తుందని ఎద్దేవా చేశారు. హరీష్ సవాల్ను స్వీకరించా. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తానని చెప్పా. ఆ తేదీ తర్వాత సిద్దిపేటకు ఆయన శని వదిలిపోతుందని హామీనిచ్చారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తానని, హరీష్ రావు రాజీనామా లేఖను రెడీగా పెట్టుకోవాలని సూచించారు. రుణమాఫీ చేయకపోతే మాకు అధికారం ఎందుకు? దానికి 30 నుండి 40 వేల కోట్లు అవుతుందని చెప్పారు. కాళేశ్వరంలో మీరు దోచుకున్న 1,00,000 కోట్ల కంటే అది ఎక్కువ? హైదరాబాద్ చుట్టూ ఆక్రమించుకున్న వేలాది ఎకరాల కంటే ఎక్కువ అని రేవంత్ ప్రశ్నించారు. ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తాను నేనంటే, రేవంత్ రెడ్డి నువ్వు 15 ఆగస్టు లోపల చేయకపోతే నువ్వు రాజీనామా చేయాలా, నువ్వు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ సిద్దిపేటలో పోటీ చేయను అన్నాడు.
నేను ఆ సవాల్ను స్వీకరించి మంచిది హరీష్ రావు గారు, నీ సిట్టి జేబులో పెట్టుకో రాజీనామాది. 15 ఆగస్టు తర్వాత సిద్దిపేటకు నీ శని వదులుతుంది. నీ సవాల్ను స్పష్టంగా మేము స్వీకరిస్తున్నాం. 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా. నీ రాజీనామా రెడీగా పెట్టుకో. రైతులకు రుణమాఫీ చేయకపోతే మాకెందుకు అధికారం? ఈ రైతులకు రుణమాఫీ చేయకపోతే ఆ రైతులు ఎవరు? మా వాళ్ళే కదా, మా కుటుంబాలే కదా, మా పరివారమే కదా. వాళ్ళ కోసము అయితే 30,000 40,000 కోట్లు అవుతుంది. కానీ ఏమవుతుంది? నువ్వు కాళేశ్వరం దోసుకున్న 1,00,000 కోట్ల కంటే ఎక్కువనా? హైదరాబాద్ చుట్టూతో నువ్వు ఆక్రమించుకున్న వేలాది ఎకరాల కంటే ఎక్కువనా? ఇక సరే, అంత దూరం ఎందుకులే. కానీ మీ దోపిడీ, మీలాగా దోపిడీ చేయకుండా ఒక్క సంవత్సరం నేను కడుపు కట్టుకుంటున్నానంటే ఆ 40,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎడవసేత్తో చెల్లిస్తాను నేను. అందుకే మీకు అందరికీ మీ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలవాలి, 15 ఆగస్టు లోపల 2 లక్షల రైతుల రుణమాఫీ చేసే బాధ్యత మన ప్రభుత్వాన్ని. స్పష్టంగా ప్రజలకు చెప్పండి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై దాడి చేయడానికి కడప నుంచి రౌడీలు, గుండాలు పిఠాపురం వస్తున్నారని ఆ పార్టీ నాయకుడు పవన్ సోదరుడు నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ను ఓడించడానికి మిథున్ రెడ్డి, దాడిశెట్టి రాజా శాయశక్తులా కృషి చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఎవరు ఎంతమంది వచ్చినా పిఠాపురం ప్రజల అండా తమకుందని, వారిని ఎలా తిప్పికొట్టాలో తమకు తెలుసన్నారు నాగబాబు. హైదరాబాద్ లోని తన నివాసంలో ఆయన ఓ వీడియోలో మాట్లాడారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి మిథున్ రెడ్డి గారు, దాడిశెట్టి రాజా ఇలాంటి కొంతమంది వ్యక్తుల్ని ఇక్కడ ఉంచి ఎట్లయినా సరే పవన్ కళ్యాణ్ గారి అపజయానికి పాటుపడాలి, ఆయన ఓడించాలని చెప్పి పంపించారు. కొత్తగా మాకు స్థానికులు ఇన్ఫర్మేషన్ ఏంటంటే మిథున్ రెడ్డి వల్ల కూడా కావట్లేదు. సో కడప నుంచి కొంతమంది గూండాలని, కొంతమంది రౌడీల్ని పిఠాపురానికి పంపించినట్టు మాకు సమాచారం వచ్చింది. సో మీరు ఎంతమంది వస్తారో రండి, ఇక్కడ మేము రెడీగా ఉన్నాం, మా పిఠాపురం ప్రజలు రెడీగా ఉన్నారు. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ ఇంటికి మా ఇల్లు ఎంత ఉందో మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే. పంపించండి, ఎంతమంది పంపిస్తారు గూండాలు. ఇక్కడ వాళ్ళు ఎలా ఫేస్ చేయాలో మా మెకానిజం మాకుంది, మా పిఠాపురం ప్రజల సపోర్ట్ మాకుంది. సో మీరు మర్యాదగా ఉంటే మేము మర్యాదగా ఉంటాం, మీరు దారి తప్పితే మాకు వేరే ఆప్షన్ లేదు. బీ కేర్ఫుల్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.